తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. శ్రీమాత్రే నమః. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీచక్రపీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ ప్రదీప్ జోషి గురువు గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. విజయదశమి శుభాకాంక్షలు మీకు, ప్రేక్షకులకి, మీకు కూడా అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. చాలా సంతోషం అండి. చాలా చక్కగా నవరాత్రులు జరుపుకున్నారు. మరి విజయదశమి విశిష్టత మాట్లాడదాం. అలాగే ఖచ్చితంగా ఈ రోజున ఆచరించవలసినటువంటి విధి విధానాలు, నియమాలు ఏమైనా ఉన్నాయా, వీటి గురించి వివరించండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. సర్వస్వరూపే సర్వేషి సర్వశక్తి సమన్వితే భయేభ్యస్త్రాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే. శ్రీమాత్రే. విజయదశమి. విజయదశమి అంటే అర్థం ఏంది? విజయము సాధించిన తరువాత చేసుకునేటువంటి ఉత్సవం, దాన్ని విజయదశమి అంటారు. ఇంకోటి దశమి కూడా పూర్ణతిథి. ఇంకొకటి ఏంటంటే ఈ విజయదశమి యొక్క ప్రాధాన్యత ఏంటంటే శ్రవణ నక్షత్రంతో కూడుకొని వస్తుంది. అది వెంకటేశ్వర స్వామి నక్షత్రం, శ్రీ మహావిష్ణు నక్షత్రము, కుబేర నక్షత్రం అంటారు. అందుకే విజయదశమి శ్రవణ నక్షత్రం రోజు ఈసారి గురువారం వస్తుంది. ఇది కూడా చాలా మంచి సంతోషకరమైనది. సో విజయదశమి రోజు ఏం చేయాలి? చాలా మందికి ఈ విషయాలు తెలియవు. చెప్పినట్టుగా సరిగ్గా ఈ విషయాలు పాటించండి. విజయదశమి రోజు ఉదయాన్నే అందరు కూడా చక్కగా ఈ యొక్క జాస్మిన్ తైలం అని ఒకటి దొరుకుతుంది. జాస్మిన్ తైలం కానీ లేదంటే కొబ్బరి నూనె కానీ చక్కగా తలంటు స్నానం చేసుకోవడము, అభ్యంగన స్నానాలు చక్కగా చేయడము, ఒంటికి దాన్ని ఏమంటారు కదా శనగపిండి అవన్నీ పెట్టుకొని చక్కగా స్నానాలు చేసుకోవాలి. ఈరోజు విశేషంగా స్నానాలు చేయాలి. అంటే ఒంటికి ఉన్న మైలంతా పోవాలి. చక్కగా స్నానాలు చేసుకొని తల స్నానం చేసి తల్లిదండ్రులకు దండం పెట్టుకొని కొత్త బట్టలు వేసుకోవాలి. కొత్త బట్టలు వేసుకొని అమ్మవారికి కూడా అక్కడనే నమస్కారం చేసుకొని ఇంట్లో చక్కగా పిండి వంటలు, ముఖ్యంగా పూర్ణం బొబ్బట్లు ఈరోజు తప్పకుండా తినాల్సింది ఏంటంటే పూర్ణం బొబ్బట్లు. పూర్ణాలు తప్పకుండా తినాలి. తీపి పదార్థం, బెల్లంతో చేసిన పదార్థాలు, తీపి పదార్థాలు తప్పకుండా తినాలి. ఇంకా ఆయా వాళ్ళ ఆచారాల ప్రకారం వాళ్ళు ఏం తింటారో అది వాళ్ళ ఇష్టం. సో అమ్మవారి దీక్ష తీసుకున్న వాళ్ళు మాత్రం నాన్ వెజ్ తినకూడదు, మిగతా వాళ్ళు మీ ఇష్టం అది. కాబట్టి ఇది చేసుకున్న తర్వాత మెయిన్గా దసరా రోజు చేయవలసింది ఏంటంటే, దసరా రోజు మనం ఒక విషయం తెలుసుకోవాలి. దసరా రోజు మనకి విజయం రావాలి అని అంటే దసరాలో కావాల్సింది ఏంటంటే శమీ వృక్ష పూజ చేయాలి. శమీ వృక్ష పూజ ఎందుకోసం అంటే పాండవులకి కూడా శమీ వృక్షమే వాళ్ళకి ఆసరా ఇచ్చింది. వాళ్ళ ఆయుధాలని తన దగ్గర దాచిపెట్టుకొని శమీ వృక్షము ఆ ఆయుధాలని తిరిగి ప్రసాదించింది, శక్తివంతంగా ప్రసాదించింది. శమీ వృక్షానికి మహాద్భుతమైన శక్తి ఉంటుంది. అన్ని వృక్షాలలో శమీ వృక్షము చాలా శ్రేష్టమైంది, అగ్రగణ్యమైనటువంటిది. శత్రు సంహారం కోసము శమీ వృక్షము నుంచి కింద పడిపోయినటువంటి సమిధలతోటి యాగం చేస్తే గనక శత్రు సంహారం పక్కా జరుగుతుంది, శత్రువులు నశిస్తారు. అలాగే రోగబాధ పీడ అన్నా, రుణపీడ పోవాలి అన్నా శమీ వృక్షం మించిన గొప్పది ఇంకోటి లేదు. అయితే దసరా రోజు చేయవలసింది ఏంటంటే సీమోల్లంఘనం అంటారు. సీమోల్లంఘనం అంటే మనం మన ఊరి పొలిమేరని తప్పకుండా దాటాలి. చాలా మందికి అది తెలియదు, దాటరు, ఇంట్లోనే ఉంటారు. మన ఊరు మన ఇల్లే, మన అపార్ట్మెంట్ దాటి బయటకు వచ్చేస్తే చాలు, అదే మనకి సీమోల్లంఘనం అనుకుంటారు. ఎందుకోసం అంటే గ్రామదేవత ప్రధానంగా ఉండేటువంటిదే దసరా. దసరా రోజు సీమోల్లంఘనం చేయాలి. ఊరు బయటకు వెళ్ళి మన గ్రామదేవత కానీ మన ఊరు అవతల ఉండేటువంటి యొక్క దేవీ దేవతల దగ్గరికి వెళ్ళి అక్కడ గుడికి వెళ్ళి అక్కడ శమీ వృక్షము నుంచి కొంచెం తెంపుకోవాలి. ఇది జమ్మి చెట్టు నుంచి కొంచెం తెంపుకొని అది అమ్మవారి దగ్గర నివేదన చేసి మన జేబులో పెట్టుకొని మన మిత్రులకు అందరికి కూడా దాన్ని బంగారం అంటారు, తెలంగాణ సంప్రదాయ ప్రకారం బంగారం అంటారు. అందరికీ బంగారం ఇచ్చి అలై బలై చేసుకోవాలి అని అంటారు. సో అందుకే శమీ వృక్ష పూజ చాలా ప్రధానమైనటువంటి దసరా రోజు. ఆ రోజు తప్పకుండా చదవవలసిన మంత్రం, దసరా రోజు చదవవలసిన మంత్రం ఏంటంటే శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశనం అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శనం ఆదిరాజ వనరాజ వృక్షరాజ నమోస్తుతే అని చెప్పి శమీ వృక్షానికి దండం పెట్టుకోవాలి. వీలైతే శమీ వృక్షానికి ప్రదక్షిణ కూడా చేసుకోవాలి. ఎక్కడైతే శమీ వృక్షము లేదో దాని కొమ్మైనా సరే తెచ్చి ఆ గుడి దగ్గర అక్కడ పెట్టుకొని కొమ్మకైనా పూజ చేసుకోవాలి. అంతకైనా తప్పకుండా చేయాలి. శమీ వృక్షమును బలవంతంగా పట్టుకొని లాగడాలు చేయకూడదు. అది చాలా జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది అంతే. ఈ శమీ కొత్త బట్టలు పెట్టుకోవాలి.
ఇంటికి రావాలి. ఇంటికి వచ్చిన తర్వాత ఆ షమ్మి తీసుకొని ఇంట్లో ఒక చిన్న పాత్ర పెట్టి దేవుడి దగ్గర ఆ జంబి ఇంట్లో తీసుకొచ్చి పెట్టుకొని అదే బంగారం, లాకర్లో కూడా అదే పెట్టుకోవాలి, బంగారం పెట్టుకోవాలి. ఎందుకు ఈ షమి వృక్షం తెచ్చుకోవాలి అని అంటారంట, అర్థం ఏంటంటే సాక్షాత్తు బ్రహ్మదేవుడు కూడా ఈరోజు తాను భోజనం చేయడానికి ఒక షమీ పత్రమును తెచ్చుకొని తన విస్తారాకును కుట్టుకుంటాడట బ్రహ్మదేవుడు. సో బ్రహ్మదేవుడు ప్రతి విజయదశమికి ఒక షమీ పత్రమును తెచ్చుకొని కుట్టుకుంటాడట. సో ఆయన భోజనం చేయడానికి ప్రతిరోజు ఒక షమీ పత్రం. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది, బ్రహ్మదేవుడికి ఒక రోజు అంటే 3 పూటలు భోజనం చేద్దాడో అనుకుందాం. ఆ 3 పూటలు ఒక రోజు అంటే బ్రహ్మదేవునికి 14 కల్పాలు కలపాలి. ఎన్నో కల్పములు అయితే గనక 14 మహాయుగాలు కలిసి ఒక కల్పంలో ఏదైతే అప్పుడు బ్రహ్మదేవుడికి ఒక సగం రోజు, ఒక కల్పం అంటే ఒక సగం రోజు, 2 కల్పాలంటే బ్రహ్మదేవుడికి పూర్తి రోజు. సో ఇలా బ్రహ్మదేవుడు ఇలా ప్రతి విజయదశమి అల్లుకుంటాడు అని శాస్త్రం అది. కాబట్టి ఈరోజు విశేషంగా సీమోల్లంఘనం చేయాలి, అమ్మవారి దర్శనం చేసుకోవాలి, తల్లిదండ్రులకు తప్పకుండా దండం పెట్టాలి. తల్లిదండ్రులకు దండం పెట్టకుండా, గురువులకు దండం పెట్టకుండా మీరు ఏది చేసినా అది వేస్ట్. మీ నాన్నగారు మీకు ఆస్తి ఇవ్వకపోయినా పర్వాలేదు, మీ అమ్మగారు మీకు ఆస్తి ఇవ్వకపోయినా పర్లేదు, కానీ ఈ విజయదశమి రోజు, పండుగ రోజు మాత్రం తప్పకుండా తల్లిదండ్రులకు కొత్త బట్టలు ఇవ్వాలి, దండం పెట్టాలి. వాళ్ళు మీకు ఏం చేయకున్నా పర్లేదు, వాళ్ళు మీకు జన్మనిచ్చారు, అంతకుమించి ఇంకేం లేదు అనుకునైనా దండం పెట్టుకోవాలి. ఇదొకటి చాలా ప్రధానమైనటువంటి. ఇంకొకటి ఏంటంటే ముహూర్తాలు. విజయదశమి ముహూర్తం పెట్టుకుంటారు చాలామంది. అంటే వాళ్ళ వ్యాపారంలో మళ్ళీ ఏదైతే కొత్తగా కొనుక్కోవడము చేయడము ముహూర్తం పెట్టుకుంటారు. చేయొచ్చు. విజయదశమి రోజున ఈసారి గురువారం వచ్చింది కాబట్టి ముహూర్తం ఈ రోజే ఉంది. చాలా మందికి శ్రవణ నక్షత్రం నెక్స్ట్ డే వస్తుంది కాబట్టి నెక్స్ట్ డే కూడా పెట్టుకుంటారు. ఈసారి శ్రవణ నక్షత్రం గురువారం రోజు వచ్చింది కాబట్టి విజయదశమి రోజు ముహూర్తాలు ఉంటాయి. సో హోరాచక్రం చూసుకొని ముహూర్తం పెట్టుకోవాలి. ఈ రోజు గురువారం వచ్చింది కాబట్టి హోరాచక్ర రీత్యా ఏంటంటే మధ్యాహ్నము 11:38 నుంచి 12:48 వరకు అభిజిత్ లగ్నం ఉంటుంది. అభిజిత్ లగ్నంలోనే ముహూర్తాలు ఏమైనా పెట్టుకునేది ఉంటే అప్పుడే పెట్టుకోవాలి. అంటే ముహూర్తం అంటే ఏం ఉండదు. ఇప్పుడు మీరు ఒక షాప్ పెట్టుకున్నారు, ప్రతి సంవత్సరం నడుస్తుంది, ఈ సంవత్సరం కూడా మళ్ళీ ముహూర్తం చేయాలి. అంటే మళ్ళీ కొత్త బిగినింగ్ చేసినట్టుగా. ఈ సంవత్సరం బిగినింగ్ ఏం లేదు, ఎవరో ఒకళ్ళు మీ కుటుంబంలో ఎవరో ఒకళ్ళు చేతి నుంచి డబ్బులు తీసుకొని కొత్త బిల్ బుక్ తీసుకొని బిల్ జనరేట్ చేసి వాళ్ళకి ఒకటి ఇవ్వడం, అదే ముహూర్తం చేయడం అంటారు. చాలా మంది దీపావళికి కూడా ముహూర్తం చేస్తారు. దీపావళికైనా ముహూర్తం చేసుకోవచ్చు, దసరాకైనా ముహూర్తం చేసుకోవచ్చు. సో అలా ముహూర్తాలు చేసుకోవాల్సింది ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ప్రధానంగా వాహన పూజ. ఈ విజయదశమి కన్నా ముందే చాలా మంది నవమి రోజు మాత్రమే చాలా మంది వాహన పూజ చేసుకుంటారు, యంత్ర పూజ చేస్తారు. నవమి రోజు చేయలేకపోతే విజయదశమి రోజు అయినా సరే యంత్ర పూజ. ఇప్పుడు మీది ఏదైనా ఇండస్ట్రీ ఉంది, ఏ ఇండస్ట్రీ మీద మీరు డిపెండ్ అయి ఉన్నారు. ఇప్పుడు ఉదాహరణకు మన కెమెరామెన్లు ఉన్నారు, కెమెరాలకు కూడా కుంకుమ పెట్టుకోవాలి, ఇంత గంధం కుంకుమ పెట్టుకొని కెమెరాలకు కూడా దిష్టి తీసి గుమ్మడికాయ కొట్టేయాలి. ఇప్పుడు నేను ర్యాపిడో బైక్ నడిపిస్తున్నా అనుకుందాం, నేను ఓలా బైక్ లేకపోతే జొమాటో బైక్ నాకు చాలా ప్రధానం కాబట్టి నాకు తిండి అదే పెడుతుంది కాబట్టి నాకు అదే యంత్రం. ఆ రోజు నేను బైక్కి పూజ చేసుకుంటా. అలాగే వాహనాలు, కార్లకు పూజ చేసుకోవడము, లారీలకు పూజ చేయడం. వాహన పూజ తప్పకుండా చేయాలి విజయదశమి రోజున. విజయదశమి లేదా నవమి వాహన పూజ చేసి గుమ్మడికాయ తీసి కొట్టాలి. ఎందుకోసమంటే మనం ప్రతిరోజు మన వాహనాల మీద తిరుగుతూ ఉంటాము, వాహన గండాలు ఉంటాయి. ఆ వాహన గండాలు పోవాలి అన్నా ఈ యొక్క వాహనాలకి గుమ్మడికాయతోటి తీసి బలి ఇచ్చేసాం అనుకోండి, తృప్తి చెందుతాయి అంటారు. ఏవైనా సరే కొన్ని పీడలు తిరుగుతూ ఉంటాయి, చీడపీడలు తిరుగుతూ ఉంటాయి. అది గుమ్మడికాయ కూష్మాండ బలిస్తే చీడపీడలు శాంతిస్తాయని చెప్పి, ఏవి మనకి కీడు జరగకుండా ఉంటుంది అని చెప్పి. కాబట్టి ఈరోజు వాహన పూజ కూడా తప్పకుండా చేసుకోవాలి. వాహనానికి చక్కగా ఓం పెట్టుకోవడము, స్వస్తిక్ పెట్టుకోవడము చేసుకోవాలి. నిమ్మకాయలు దొక్కించడము, జీడి గింజలు కట్టుకుంటారు. ఇవన్నీ తప్పకుండా విజయదశమి రోజు చేయాలి. అంటే యువర్ గివింగ్ రెస్పెక్ట్ టు యువర్ ఎంప్లాయ్మెంట్. మీకు దేనివల్ల అయితే మీరు ఎంప్లాయ్మెంట్ పొందుతున్నారో, ఉపాధి పొందుతున్నారో వాటికి రెస్పెక్ట్ ఇవ్వడం. అందుకే ఈనాడు లాంటి పెద్ద పెద్ద పత్రికలు కూడా విజయదశమి రోజు సెలవు అని ప్రకటిస్తారు. ఆ రోజు వాళ్ళందరూ యంత్రాలకు పూజ చేస్తారు. సో ముందు రోజే నవమి రోజే చెప్తారు, రేపు పత్రిక రాదు, పునర్దర్శనం అని మళ్ళీ వేస్తారు, దాని పైన వేస్తారు. నేను చిన్నప్పుడు అడిగాను, నాన్న న్యూస్ చాలా ఇంపార్టెంట్ కదంటే, ఎస్ విజయదశమి రోజు యూ షుడ్ గివ్ ఎ రెస్ట్ టు యువర్ ఎంప్లాయీస్. నీ ఎంప్లాయీస్ కూడా నువ్వు రెస్ట్ ఇవ్వాల్సిందే. నువ్వు ఏవైనా యంత్రాలు వాడుతున్నా వాటికి రెస్ట్ ఇవ్వాల్సిందే.
మేమైతే మాకు తప్పకుండా హాస్పిటల్స్ పిలుస్తారు. ఏవైతే రక్తము తీసి చేసేటివి ఉంటాయో ముఖ్యంగా పనిముట్లు, యంత్రాలు, వాటికి తప్పకుండా కుంకుమ నీళ్లు చల్లాలి. తర్వాత నిమ్మకాయ కోయాలి, నిమ్మకాయ కోసి నిమ్మకాయ కుంకుమ పెట్టి వాటికి బలి చూపియాలి తప్పకుండా, లేకపోతే అవి రక్తాన్ని కాంక్షిస్తాయని అంటారనమాట. అందుకే హాస్పిటల్స్ లో కూడా సర్జరీస్ ఉండవు. ఈ రోజు ఒక్కరోజు హాస్పిటల్స్ కి మా అయ్యగారులందరినీ అలో చేస్తారనమాట, పంతులు గారిని పిలుస్తారనమాట. నేనైతే పెద్ద పెద్ద హాస్పిటల్స్కి వెళ్తాను, ఈ ఒక్కరోజు పిలుస్తారు మమ్మల్ని, మీరు రండి గురుగారు, మీరు వచ్చి మాకు ఆయుధ పూజ చేసి ఇవ్వాలంటారు. ఆయుధ పూజ తప్పకుండా చేయాలి. అంటే దానివల్ల నెగిటివ్ రాకుండా ఉండడానికి ఆయుధ పూజ చేయాలి. హాస్పిటల్స్, సర్జరీస్ చేసేటువంటి డాక్టర్లు సో ఆయుధ పూజ చేయాలి. అట్లాగే మొగుళ్ళతో గొడవలు పెట్టుకునేటువంటి వాళ్ళు కూడా మీ నాలుక కూడా కుంకుమ పెట్టుకోండి. సో అది కూడా పెద్ద ఆయుధం కాబట్టి ఆడవాళ్ళకి అదే పెద్ద ఆయుధం. వంటగదిలో చేయమంటారు, వంటగదిలో రొట్టెలు చేసేదానికి సో స్పూన్లు వాటికి కూడా చేయాల్సింది ఉంటుంది. ఇట్లా ఆయుధ పూజ మరి ముఖ్యం. ఆయుధ పూజ తప్పకుండా చేసుకోవాలి. పిల్లలైతే కనుక తమ పెన్నుల కంకణాలు కట్టుకోవాలి, పుస్తకంలో ఓం రాసుకోవాలి. సో ఇవన్నీ చేసుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు తాము దేని వల్ల జీవనోపాధి పొందుతున్నారో వాటికి పూజ చేసుకోవాలి. అది మన సనాతనం సాంప్రదాయం. కుట్టు మిషన్లు చేసేవాళ్ళు వాళ్ళు పూజలు చేసుకుంటారు. ప్రతి ఒక్కళ్ళు, ఈవెన్ హెయిర్ డ్రెస్సెస్, మంగళ షాప్ వాళ్ళు కూడా వాళ్ళ కత్తులకు కూడా పూజ చేసుకుంటారు. అందరూ ప్రతి ఒక్కరు పూజ చేస్తారు. ఎంతో విశేషమైన రోజు. ఈ రోజు చెయ్యకూడని పని అంటూ ఏదన్నా ఉందా అండి? అసలు ఈ పని చేశారంటే మీకు ఖచ్చితంగా సమస్యలు వస్తాయి అన్నటువంటి పని ఏదన్నా ఉందా? ఎవరికి శాపనార్థాలు పెట్టొద్దు, ఎవరిని తిట్టొద్దు. ఈ రోజు ఎవరిని తిట్టొద్దు. ఎందుకోసమంటే ఈ రోజు పర్వదినం కాబట్టి కర్మ విల్ రిఫ్లెక్ట్. నువ్వు ఎవరైనా తిట్టినా అది అక్కడికి వస్తుంది. ఇది ఇంకోటి, విజయదశమి రోజు ఎవరికి డబ్బులు ఇవ్వకూడదు, డబ్బులు తీసుకోకూడదు, అప్పులు తీసుకోకూడదు, అప్పులు ఇవ్వకూడదు. అంటే ఏమైనా వస్తువు కొనుక్కోవాలంటే కొనుక్కోండి, అప్పులు, రుణం చేయకూడదు, రుణం ఇవ్వకూడదు, రుణం తీసుకోకూడదు. లావాదేవీలు జరగవచ్చు, వస్తువు ఇచ్చి వస్తు మార్పిడి చేసుకోవచ్చు. కానీ విజయదశమి రోజు అప్పు చేసుకుంటే అది జీవితంలో తీరదు, అప్పు చేయకూడదు. సో ఇంకోటి, విజయదశమి రోజు మీరు ఎవరికన్నా అప్పు అంటే ఎవరికన్నా ప్రపోజ్ చేశారు, లవ్ ప్రపోజ్ చేశారు, వాళ్ళు ఓకే అన్నారు అనుకోండి, ఇంక జీవితంలో వాళ్ళు మిమ్మల్ని వదిలిపెట్టరు. కాబట్టి మీరు ఆ ప్రపోజ్ చేసే ముందే డిసైడ్ అవ్వండి. పాపం మొన్న ఒక అబ్బాయి జాతకం చూపించుకున్నాడు. తన జాతకం చూపించుకుని ఇట్లా మా భార్య భర్తల గొడవ అవుతుంది అని అంటే, సరే మీ ఆవిడ జాతకం కూడా చెప్పించుకోండి అంటే, నేను జాతకం చూసా కూడా చెప్పా. నువ్వు ప్రపోజ్ చేసింది ఎప్పుడు బాబు అంటే, నేను దసరా రోజు గుడిలో ప్రపోజ్ చేశాను గురుజీ అన్నాడు. అయితే మంచిదే, ఇంకా నువ్వే అమ్మాయికి సారీ చెప్పడం రెడీ పెట్టుకో. సారీ రోజు 10 సార్లు సారీ అని చెప్పడం గట్టిగా పెట్టుకో. ఎందుకోసం అంటే అమ్మాయి జాతకం అట్లనే ఉంది. ఇంకోటి, నేను జాతకం చూసి చెప్పాను అనమాట, నువ్వే వంట చేయాలి, అమ్మాయి అయితే వంట చేయదు. ఆ అమ్మాయికి ఏంటంటే ఆమెకి నాలుక చాలా భయంకరంగా ఉంటుంది, ఆమెకు మంచి తెలివితేటలు ఉంటాయి. సో ఆమె ఇంట్లో పని అయితే చెయ్యదు. నువ్వు ఎంత ముచ్చట పెట్టమన్నా ముచ్చట పెడుతుంది ఆ అమ్మాయి. బిజినెస్ ఎంత చేయమన్నా బిజినెస్ చేస్తుంది, కానీ ఆమె ఇంటి పని మాత్రం చేయదు అంటే, ఎస్ గురువు గారు నేనే వంట చేస్తాను, ఆమె వారానికి ఒకసారి వంట చేస్తుంది, డైలీ నేనే వంట చేస్తాను. సో ఎక్కడ ఉంటున్నా అంటే అమెరికాలో ఉంటున్నా కదా, అమెరికాలో పని మనుషులు దొరకరు కాబట్టి పాప మా అబ్బాయే పని చేసుకుంటాడు అనమాట. సో అట్లాంటి అలా కావాలనుకుంటే ఎవరైనా అమ్మాయిలు మీ హస్బెండ్ మీకు చెప్పినట్టు వినాలి, అసలు వదిలిపెట్టద్దు అనుకుంటే మీరు ఆ రోజు ప్రపోజ్ చేయండి, ఫిక్స్ అయిపోవాలి మైండ్ లో అంతే. సో దసరా రోజు ప్రపోజ్ చేస్తే లైఫ్ టైం ఉండిపోతుంది అనమాట. అందుకే దసరా రోజు మేము పెళ్లి ముహూర్తాలు పెట్టాం ఎక్కువ. మామూలుగా ఉండవు కదండి పెళ్లి ముహూర్తాలు ఉండవు, నవరాత్రుల్లో పెళ్లిళ్ళు పనికిరావు. చేసుకోరు. మొత్తం మీద ఇలా జరుపుకోండి అని చెప్పి ఫైనల్ టచ్ బాగా చేస్తారు. చాలా సంతోషం, ధన్యవాదాలు గురువు. శ్రీమాత్రే.